ప్రకాశం జిల్లా మార్కాపురంను జిల్లా కేంద్రంగా కూటమి సర్కారు ప్రకటించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూటమి సర్కారుకు పోరాట కమిటీ, బీజేపీ నాయకులు శుభాకాంక్షలు తెలిపి సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వెనుకబడిన పశ్చిమ ప్రాంతం అభివృద్ధి చెందే దిశగా మార్కాపురం జిల్లా కేంద్రంగా ప్రకటించడం అభినందనీయమని వారు తెలిపారు. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు, అలాగే పట్టణ అధ్యక్షులు శ్రీ ఆంజనేయులు గారికి, అలాగే వెలుగొండ ఉద్యమంలో నేను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ ఉద్యమం జరగడం, ఆ ఉద్యమం పరిణామ క్రమంలో ఆ రోజున్న రాజకీయ పరిస్థితుల కారణంగా ఆ రోజు భారతీయ జనతా పార్టీ తీసుకున్న స్టాండ్ ప్రకారం వెలుగొండ మన జిల్లా పోరాట కమిటీని ఒకటి ఏర్పాటు చేసుకోవడం, దాంట్లో కొన్ని వర్గాలను కలుపుకుంటూ ఈ జిల్లా పోరాటం కోసం నాయకత్వం వహించడానికి ఆ రోజు బీజేపీ సీనియర్ నాయకుడు శ్రీ పివి కృష్ణారావు గారిని, ఆ రోజు బీజేపీ నాయకుడు, ఈ రోజు జనసేన నాయకుడు శ్రీ ఖమ్మం వెంకటరమణ గారిని, అలాగే భారతీయ జనతా పార్టీ మరొక జాతీయ నాయకురాలు శ్రీమతి శాసనాల సరోజిని గారిని, అలాగా కొంతమందితోటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు, వివిధ వర్గాల నాయకులతోటి ఆ రోజు 1 కోటి సంతకాల సేకరణ, 10 లక్షల సంతకాల సేకరణ, అలాగే ఈ ప్రాంతంలో అనేక కార్యక్రమాలు, పొర్లు దండాలు, తర్వాత పశువులకు రిప్రజెంటేషన్ చేయడం, అలాగే రాష్ట్రంలోనే జిల్లాల ఉద్యమ చరిత్రలో అనేక జిల్లాల ఉద్యమాలు జరుగుతున్న చరిత్రలో కూడా ప్రజాప్రతినిధుల ఇల్లు ముట్టడి చేసిన సందర్భం భారతీయ జనతా పార్టీ